బియ్యం బత్తాలకు సంబంధించి 100 ముద్దలు ఏదో ఒక ముద్ద, ఎందుకంటే ఒక యువకుడిగా కానీ ఎమోషనల్ గా ఎంత బాగా చెప్పాడంటే పోలీస్ క్యారెక్టర్ లో నడుచుకుంటూ వస్తుంటే చాలా అంటే అద్భుతంగా అనిపించింది నాకు. పొలిటికల్ గా నడుస్తుంటే నాకు ఎన్టీఆర్, మన రాజశేఖర రెడ్డి గారు కనపడరు అంటే అంత హుందాదనం కనపడదు ఆ క్యారెక్టర్. మంచి సినిమా రాబోతుంది. హ్యాపీగా థియేటర్ కూడా పండుకోండి. ఓయే రూమ్ లో కాదు బాబు, థియేటర్ కూడా ఖాళీ ప్లేస్ చాలా ఉంటాయి. ఐమాక్స్ కార్ అయితే పెద్ద గ్రౌండ్ ఉంటుంది. వెళ్ళి ఎందుకంటే 1 వీక్ పండుకోవాలి బాబు. ఎందుకంటే చెప్పేది అంటే టికెట్ దొరకవు. రామ్ చరణ్ సినిమా ఒకటి క్యాబ్, మళ్ళీ బాలయ్య బాబు మన తర్వాత ఇంకో క్యాబ్ ఉన్నాయి కదా. అన్నింటిలో ఇప్పుడు గేమ్ చేంజర్ పాన్ ఇండియా లెవెల్ లో కాబట్టి, పాన్ వరల్డ్ లెవెల్ లో రిలీజ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా కలెక్షన్ల పరంగా కానీ రచ్చ చేసే కానీ గేమ్ చేంజర్. చేస్తున్నారు కాక మీరు ఫస్ట్ డే దంగల్ రికార్డు, ఫస్ట్ డే అని కాదు కానీ పొంగల్కి దంగల్ రికార్డులు ఒకవేళ పుష్పరాజు కనుక వదిలేస్తే గేమ్ చేంజర్ రికార్డు బదులు దంగల్ రికార్డు పొంగల్లో కొట్టేస్తుంది. ఆ తర్వాత మన బాలయ్యబాబు తాండు అసలు ఈ వయసులో కూడా యువకుడు ముసలి గెట్టప్ లో గుర్రం మీద కత్తి పట్టుకొని డాకు మహారాజు అని తీవ్రవాదు కదా, అగంతకులు అంటారుగా. సో వాళ్ళందరికీ మహారాజులాగా ఉంటాడు. వాళ్ళు చేసే అన్యాయాన్ని నరుక్కుంటూ పోతారు. ఆ తర్వాత మనం బాడీలో వేడిని రక్తం ఉప్పొంగుతుంటే ఈ 2 సినిమాలు చూసిన తర్వాత ఎర్రిబాబుని బాలయ్యబాబుని చూసిన అంటే వాళ్ళ ఆవేశం చూసిన తర్వాత చల్లబడాలంటే వెంకి మామ పెళ్ళంతో ప్రియురాలతో ఏం మామ వెంకి మామ ఏం చేస్తా వీళ్ళ వేడినంత తగ్గిద్దామని వస్తున్నా. మంచి పని చేసిన నువ్వు. ఫస్ట్ వస్తే చల్లబడి ఆ 2 సినిమాలు కూడా చూసిన ఏ సంక్రాంతి చల్లగా ఉంటే అనుకుంటాను. కానీ ఆ 2 సినిమాలు చూసిన తర్వాత నీ సినిమా కూడా చూడాలి. ఎందుకంటే వేడికి తట్టుకోలేక ఈలో పబ్లిక్ టాక్ వచ్చేస్తుంది కదా, అరే వెంకి మామ సినిమా బాగుందంటారా, ఫ్యామిలీగా ఉన్న వేడినంతా తగ్గించుకోవచ్చు చెప్పి వెళ్ళి ప్రశాంతంగా కూల్ గా వచ్చేస్తారనమాట. సో 1 వీక్ ఈసారి మన సంక్రాంతి అంటే ఈసారి 1 వీక్ టాలీవుడ్ కాదు మన ఇండియన్ సినిమా చరిత్రలో తెలుగులో మంచి సంక్రాంతి, అతిపెద్ద సంక్రాంతి ఏంటంటే ఈ 2025 అని చెప్పుకోవచ్చు అనమాట. సూపర్ గేమ్ చేంజర్, బ్లాక్ బస్టర్ బాబాయ్ది, ఎవరు బాలయ్య బాబుది, ఆ తర్వాత వెంకి మామ కూల్ హిట్ అనమాట. సూపర్ సంక్రాంతి, అతిపెద్ద సంక్రాంతి రాబోతుంది. థ్యాంక్ యూ బ్రో.